కోసం పోతే బైరిల్ పడ్డాయి కాకకు. హిందీ ఫుల్ అయ్యానికి పోయిండు, ఇంగ్లీష్ ఫుల్ అయ్యిండు. నీకు 1000 రూపాయల నోట్ ఇచ్చినప్పుడే ఫుల్ అయ్యానరా నేను. అరే నువ్వేమన్నా నాకు క్లియర్ గా చెప్పినావు బాయ్. డెట్టాలో టించరో తీసుకురమ్మన్నావా? ఏం తీసుకురమ్మన్నావు? దెబ్బలు తగిలినాయి మందుదేరా అన్నావు. నువ్వేం తెచ్చావురా? అరే ఇది మందు కాదు అరా పాగల్. అరే ఆ దెబ్బలకు వాడే మంది అరసాలేగా. అరే చల్ నువ్వు లంకేశ్వర్ సినిమా చూడలే? చిరంజీవి బుల్లెట్ దిగితే ఏం చేసిండు? ఇంత స్కాచ్ పోసిండు, ఇంత నిప్పు పెట్టిండు, కట్టం ఫైటింగ్ సురువు చేసిండు. అరే నువ్వు తీసుకురమ్మన్న మందుతో ఏం చేస్తాం రా? గిట్లా పూస్తాం. ఇదనుకో గిట్లా పూయచ్చు, గిట్లా వేయచ్చు. అడిగోరా నా లస్ట్ గురు. ఓ హాయ్ హాయ్ హలో. రేయ్ వాడు చెప్పిన ఫోన్ లో స్టోరీ అంతా చెప్పాను కదరా. ఆ చెప్పిన ఫోన్ నెంబర్ స్టోరీ కంటే ఆ బుకే చూస్తే మడుతురా నాకు. అది నా శృతి కోసం నేను తెచ్చుకున్న బుకేరా. అది నీ బొకేనా? ఎటు బొకే వేస్ట్ అయిపోతుంది కదా అని, పైగా నా ఫీలింగ్ కూడా దీని మీద రాసింది చూడు. చాలీ రేయ్ వీడిని వదిలేరా. నన్ను కాదు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేమని చెప్పండి. ఫిట్టింగ్ పెట్టింగ్ కాక స్టోరీలా? స్టోరీలేంట్రా, నిజంగా జరిగింది. నేను నమ్మను. జరిగితే గర్ల్ ఫ్రెండ్ ఉండాలిగా. ఉండాలిగా. లేదని ఎవడన్నాడు? ఉంటే ఎందుకు చూపించట్లేదు? ఇప్పటిదాకా నేనే చూడలేదు. అవునా? ఓకే, కనీసం ఫోన్ లో మాట్లాడచ్చు కదా. అంటే మాట్లాడిస్తే నీకు ఓకేనా? ఎందుకు కాదు, కానీ ఇప్పుడే ప్రూవ్ చేయాలి, తర్వాత సెట్ చేసుకొని. అమ్మా కరెక్ట్. నమ్మడానికి అది చాలా అంటున్నాడు కదరా. ఒక్కసారి మాట్లాడించి ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. నువ్వు ప్రూవ్ చేస్తే వీడు శృతిని వదిలేస్తాడు. రేయ్, అది జరిగినప్పుడు చూద్దాంలే. అయినా నా గర్ల్ ఫ్రెండ్ మీద పందెం కాయడానికి నువ్వెవడరా? నీ గర్ల్ ఫ్రెండ్ పోతే నా గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇద్దరు మీరు ఒక్కదాంతో అడ్జస్ట్ అవుతా. గ్రేట్. రేయ్ వాడిచ్చిన బంపర్ ఆఫర్ కి టెంప్టే కాదు, స్ట్రేట్ గా చెప్తున్నా, నువ్వు ప్రూవ్ చేయరా. నేనే శృతిని వదిలేస్తా. అరే అరే ఏం యాక్టింగ్ రా మీరేంట్రా? అది నిజం అనుకుంటున్నారా? ఆ కాలు గర్ల్ అంతా చూస్తామ్మా. యు మీన్ నో కాల్ గర్ల్? నువ్వు ఏరా స్విచ్ ఆఫ్ కాదు, ఎంగేజ్ అయి ఉంటుందిరా పాపం. ఓల్డ్ ఏజ్ ఆంటీని ఆడేందుకు లవ్ చేస్తారా? రింగ్ అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చు చూడు. కట్ చేసింది. నేను చెప్పా కదరా స్విచ్ ఆఫ్ ఎంగేజ్ అది కాదంట, కట్ చేసిందంట. వీడో పెద్ద బ్లడ్ మాస్టర్ రా. సారీ చెప్పడానికి చేశాడేమోనే. హలో. హే హాయ్. ఆన్సర్ చేయమనుకున్నాను. జస్ట్ లాస్ట్ కాల్ అనుకో ప్లీజ్. కార్తిక్ ఇప్పుడు సారీ లవ్ పెట్టొద్దు ప్లీజ్. అయ్యో అదేం లేదే. అయినా సారీ ఎందుకు, ఏదో అయిపోయిందిలే. లైట్ తీసుకో. యాక్చువల్ గా నువ్వు కాల్ చేస్తే కానీ చేయకూడదు అనుకున్నాను. ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. కానీ చిన్న ప్రాబ్లం. అదే నా ఫ్రెండ్ చెప్పే ఉంటాడు, శృతి అనే అమ్మాయి తననుకొని నీతో. ఇప్పుడు నేను ఫ్రెండ్ ప్రూవ్ చేయాలి. హలో హలో. యా నువ్వు నాకు రాంగ్ నంబర్ లో దొరికావని, మన ఇద్దరి మధ్య కొంతకాలం ఏదో నడిచిందని, అది లవ్ కాదని రియలైజ్ అయ్యి విడిపోయావని చెప్పాలి. ఈ ముక్క నా ఫ్రెండ్కి చెప్పేస్తే నేను శృతి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్? ఓకే చెప్పు. ఎప్పుడు చెప్పాలి? హే ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చెప్పు. 1 minute స్టే ఆన్ లైన్. అయిపోయావరా నువ్వు. ప్రూఫ్ అడిగావు కదా, ఇక ఈ రోజు నుండి శృతి నాది. ఓకే తీసేసుకో. బంగారం స్పీకర్ ఆన్ చేస్తున్నా. చెప్పు బంగారం. ఏ కార్తిక్ వెయిట్ వెయిట్ వెయిట్. నేను ఇప్పుడు ఏం చెప్పాలి ఒక్కసారి గుర్తు చేయవా? బంగారం అదేంటి? ఊప్స్, స్పీకర్ ఆన్ చేసావా? ఓకే ఓకే మేనేజ్ చేస్తా. హాయ్, మై నేమ్ ఇస్ శృతి. నేను కార్తిక్ చాలా రోజుల నుండి ప్రేమించుకుంటున్నాం. మేం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మా బావతో నాకు పెళ్ళిష్టం లేదు. కార్తిక్ ని నన్ను మీరే కలపాలి. ఓకే చెల్లమ్మ, మిమ్మల్ని నేను ఎమోషనల్. ఓకేనా కార్తిక్? అర్థమైంది బంగారం. నీకు బాగా కాలింది, నన్ను తగలెట్టేస్తున్నావు. ఇంక వీడు జన్మలో నమ్మడు. రండ్రా కుమ్మండి రండి. ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశాను నాన్న? వీడ్ నా లవ్ చేసింది. నా విషయంలో ఇంత గిల్ట్ కూడా లేదు. పైగా
ఎవరి కోసం నన్ను వదిలేశాడో దాంతో వీడిని కలపడానికి నేను హెల్ప్ చేయాలంట. ఆట బొమ్మలా కనిపిస్తున్నానా? నాకు ఫీలింగ్స్ ఉండవా? నీ ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కాబట్టి కాముగా ఊరుకున్నాను. లేకపోతే నా పద్ధతిలో వెళ్ళమంటావా? ఒంటికి తగిలే దెబ్బలు వేసినానా వాడి గుండెకి తగలాలి. నమ్మిన మనిషిని చీట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. నేను పడుతున్న ఈ బాధ వాడు 100 times ఎక్కువ పడేలా చేయాలి. నేను అడిగిన జాబ్ పరిస్థితి ఏంటి నాన్న? అదే, అది ఎప్పుడో రెడీ. ఈ గొడవల వల్ల నీకు చెప్పలేదమ్మా. ఇప్పుడు అది నాకు కావాలి. ప్రమోషన్ వచ్చే టైంలో ఈ బాస్ మారిపోతారంటో. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ థ్యాంక్ యూ. మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి నీ ఒక్కడికి ఇవ్వలేదంటే నువ్వెంత స్పెషల్ రా. ధోని ఇలా కట్టింగ్ ఇచ్చిందేంట్రా? ఇంకా నా ప్రమోషన్ సంగతి గోవింద. మీ ప్రమోషన్ గురించి మాట్లాడాలని పిలిచాను. మేడం, మీ గురించి చాలా విన్నాను. మీ క్వాలిఫికేషన్ చూస్తే ఈ ప్రమోషన్ మీకు కరెక్ట్ కాదనిపిస్తుంది. మేడం ప్రమోషన్ గురించి మర్చిపోండి. ప్లీజ్ మేడం. మీ టాలెంట్ కి ఈ ప్రమోషన్ సరిపోదు. డబుల్ ప్రమోషన్ అలా ఇద్దామనుకుంటున్నాను. అనకండి మేడం, ప్లీజ్ మేడం. డబుల్ ప్రమోషన్. ఈ ప్రమోషన్ మీద చాలా హోప్. డబుల్? యా, యు మీన్ డబుల్ ప్రమోషన్? ఐ సెడ్ డబుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నేనైతే కనీసం ఒక షేక్ హ్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ షేక్ హ్యాండ్ కోసమే అక్కడ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏం బాస్ రా, రాగానే పార్టీ ఇచ్చింది. నిజంగా సూపర్ రా. ఏంట్రా తలుగున్నావు? నీకు ప్రమోషన్ వచ్చింది, ఎంజాయ్ చేయరా. రేయ్ One minute. హలో, హాయ్, ప్లీజ్ ఫోన్ పెట్టేకు ప్లీజ్. చెప్పు. చూడు, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ మీన్, జరిగిన దానికి నేను సారీ చెప్పాలి, కానీ సారీ చెప్పేది చిన్న తప్పు కాదని నేను చేసింది. హలో, మ్, ఇప్పుడు కూడా ఎందుకు చేశానంటే, నీతో ఎప్పుడు అనేవాడిని కదా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నానని. అది వచ్చింది బంగారం. యాక్చువల్గా ఇది నీకు పెద్ద గ్రేట్ న్యూస్ ఏం కాదు. ఎందుకో నీతో షేర్ చేసుకోవాలనిపించింది. నీతో చెప్పకపోతే నా హ్యాపీనెస్ ఐ మీన్ కంప్లీట్గా అనిపించట్లేదు. హ్యాపీ బర్త్డే కార్తిక్. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. అసలు నువ్వు గుర్తుపెట్టుకోవడం. ఫ్రెండ్స్కి కాకపోతే ఇంకెవరికి గుర్తుంటుంది? సో వీఆర్ ఫ్రెండ్స్ నౌ. బంగారం నీకు మంచి ఫ్రెండే కదా. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుండెలు పగిలే దృశ్యం చూడాలనుకుంటే వెంటనే టెస్ట్ వస్తాకరా. నేను ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను. శృతి డేటింగ్ లో ఉంది.
నా మీద ఏడ్చావు కదరా, చూడు అది దాని క్యారెక్టర్. ఆ టచింగ్ ఏంటి, ఆ హగ్గింగ్ ఏంటి, చ్చ 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 చ్చ. అసలు మనమేంటి, మన సంప్రదాయం ఏంటి? అయితే నువ్వు హక్ చేసుకోవాలి లేదా నేను హక్ చేసుకోవాలి? మధ్యలో వాడేవడరా కందిపోయిన కందిరిగమో వేసుకుని.